సో గైస్ చూడండి ఎంత పెద్ద వాన పడుతుంది ఏడా. ఈ వానలో తడుచుకుంటా బైక్ రైడ్ చేస్తూ ఉన్నాను. ఇందెన్ని కొబ్బరి బొండాలు ఉన్నాయి, ఊరు లేడా. 2 కాయలు తీసేసుకుందామా. ఈ జింకలన్నీ క్రాసింగ్ అవుతా ఉన్నాయి, చూడండి ఎన్ని ఉన్నాయో. సో గైస్ పికాక్స్ చేస్తున్నాయి కదా, పక్కనే 3 ఉన్నాయి ఇక్కడ పికాక్లు. నాకు ఇది చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. చూడండి బఫెలోస్ పక్కన ఇంకా దగ్గరగా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ బఫెలోస్. చూడండి ఎలిఫెంట్, ఆడ ఎలిఫెంట్ ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. నా పేరు లోకేష్ దేవరకొండ. టుడే వీడియో వచ్చేసి నేను మైసూర్ నుంచి ఊటీకి వెళ్తున్నాను. సో బైక్ మీద. సో ప్రజెంట్ అయితే నేను మైసూర్లో ఉన్నాను. ఇది నా జోస్టల్, ఇది జోస్టల్లో ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి మనం ఊటీకి బైక్ రైడ్ చేయబోతున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11 అవుతుంది. అండ్ 11 o'clock స్టార్ట్ అయ్యామంటే మనం బందీపూర్, మసీనాగూడ, ఊటీ ఈ రూట్లో వెళ్తాము. అందరూ బందీపూర్కి వెళ్ళి ఇంకొంచెం స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటారు. కానీ మనం షార్ట్ కట్లో కొంచెం అంతా మధుమాలై టైగర్ రిజర్వాయర్ అంతా ఫారెస్ట్లో ఉంటుంది రైడ్ అనేది, బైక్ రైడ్. సో చాలా బాగుంటుందని చెప్పాడు. ఈ రూట్ నాకు తెలియదు. అండ్ మా బెంగళూరులో పరిచయం అయ్యాడు మధు అని, ఆ అబ్బాయి చెప్పాడు, ఆ బ్రదర్ చెప్పాడు. సో ఈ రూట్ చాలా బాగుంటుంది, ఎక్స్ప్లోర్ చేయని చెప్పాడు. సో అందుకని ఒకసారి ట్రై చేద్దామని నేను ఈ రూట్లో వెళ్తున్నాను ఊటీకి. సో రూట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ అంత ఘాట్ రోడ్ అండ్ ఫారెస్ట్లో ఉంటుంది, అంత చాలా బాగుంటుంది రూట్ మాత్రం. బైక్ రైడింగ్ ఇస్ ద నెంబర్ 1 అని చెప్పొచ్చు అని చెప్పాడు. సో మనమైతే ఒకసారి చూద్దాం, అని ఎప్పుడు చూడలేదు. అండ్ ఊటీకి నేను ఇది 3వ సారి ప్లాన్ చేయడం. 2 సార్లు ప్లాన్ చేస్తే క్యాన్సిల్ అయింది, అంటే కుదరలేదు వెళ్ళడం. సో దగ్గరికి వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోయేవాడిని. సో ఇది 3వ సారి. ఈసారి ఎట్లయినా మనం కన్ఫామ్గా ఊటీకి రీచ్ అవ్వాలి. సో మనమైతే నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు మనం బందీపూర్, మసీనాగూడ, ఊటీ ఈ రూట్లో వెళ్ళాలి ఊటీకి. సో గైస్ మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది జోస్టల్ ఇది. అండ్ ఇది నా రూమ్ ఇది. అండ్ ఈ జోస్టల్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ సింగిల్స్గా ట్రావెల్ చేసే వాళ్ళకి. సో ఇంకా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ నేనైతే నా హోటల్ దగ్గర ఉన్నాను. అండ్ ఇది జోస్టల్, ఇది నేను నైట్ స్టే చేసింది అక్కడే. సో మనమైతే ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. అండ్ నేను గూగుల్ మ్యాప్లో కిలోమీటర్స్ చెక్ చేస్తే అండ్ 128 వస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఇది బందీపూర్ అండ్ మసీనాగూడ నుంచి అయితే. సో నేను మామూలుగా డైరెక్ట్ ఊటీ వెళ్ళాలనుకోవట్లేదు. నేను ఏంటంటే నైట్ బందీపూర్లో మసీనాగూడలో నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ నైట్ పూట సఫారీ ఉంటుందంట, అండ్ జీప్ సఫారీ, అది చేద్దాం అనుకుంటున్నాను. నైట్ పూట చాలా బాగుంటుందంట, అండ్ యానిమల్స్ కూడా చాలా కనపడుతుంటాయంట. సో అది చేద్దాం అనుకుంటా ఉన్నాను. సో ఏమవుతుందో చూడాలి. ఎర్లీ మార్నింగ్ వీళ్ళకి పెద్ద ట్రాఫిక్ ఏం లేదు. సో గైస్ ఇదే మన మైసూర్ రింగ్ రోడ్ అంటారు. అండ్ ఇది ఈ రోడ్ వచ్చేసి రౌండ్గా ఉంటుంది మైసూర్కి. అండ్ బెంగళూరుకి వెళ్ళాలంటే ఈ రూట్లో వెళ్ళాలి. సో మనం మాత్రం స్ట్రైట్గా వెళ్ళాలి. మంగళూరుకి వెళ్ళాలన్నా కానీ మనం ఇటు రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇటు బెంగళూరు, ఇటు మంగళూరు. ఊటీకి వెళ్ళాలంటే స్ట్రైట్కి వెళ్ళాలి. సో మన సిగ్నల్ టైం కూడా వచ్చింది. 4, 3, 2, 1 I will go. I am coming. సో గైస్ చూడండి ఎంత పెద్ద వాన పడుతుంది ఏడా. ఈ వానలో తడుచుకుంటా బైక్ రైడ్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడైతే ఫుల్ వానే. అండ్ ఇక్కడ ఎలా ఉందంటే ఒక 5 kilometers జర్నీ చేసామంటే ఫుల్ వాన. మళ్ళీ ఆ వానలో 5 kilometers వెళ్ళామంటే మళ్ళీ ఎండ పడుతుందాడా. మళ్ళీ తర్వాత ఇంకో 5 kilometers తర్వాత మళ్ళీ వాన. సో ఇలా ఉంది లొకేషన్ ఏడా. కొంచెంసేపు ఎండా వాన ఆట ఆడుకుంటుంది ఇది నాతోటి. సో ఇక్కడి నుంచి నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలి. సో ఇక్కడ ఎక్కడైనా ఏమన్నా గుడిసెలు వస్తే వాటి కింద కొంచెంసేపు తల దాచుకోవాలి ప్రజెంట్ అయితే. సో నేనున్న సిచ్యువేషన్కి వెనకాల బ్యాగ్ అంతా తడిసిపోతుంది. నాకు ఇదే టెన్షన్ అవుతుంది, బ్యాగ్ తడిసిపోతే కష్టం. బాబాయ్ ఇందెన్ని కొబ్బరి బొండాలు ఉన్నాయి, ఊరు లేడా. 2 కాయలు తీసేసుకుందామా. ఎన్ని కొబ్బరి బొండాలు ఉన్నాయి, మనుషులు మాత్రం లేరాడా. వాన మాత్రం పడతా ఉంది. కొంచెం ఏదో ఆగాను. సో ఇది కొంచెం షెల్టర్ ఇచ్చింది మనకి. సో
నెక్స్ట్ మళ్ళీ ఇంకా షెల్టర్ ఎత్తుక్కోవాలి. కొంచెంసేపు ఆగుతా, కొంచెంసేపు ఏడైనా ఉంటా, కొంచెంసేపు డ్రైవ్ చేస్తా, కొంచెంసేపు ఆగుతా డ్రైవ్ చేస్తా, ఆగుతా డ్రైవ్ చేస్తా, ఇలా వెళ్తా ఉన్నాను నేను. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఈ గుడ్లంపేట అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఏరియాలో ఉన్నాను. అంటే వాన చూడండి ఎలా ఉందో, చాలా కష్టం. ఇలాగైతే మనం బైక్ రైడ్ చేయాలంటే రెయిన్ కోట్ ఉండాలి. సో నేను రెయిన్ కోట్ నా ఇంట్లో పెట్టి వచ్చాను. అంటే మనం డ్రైవ్ చేసేది సమ్మర్లో డ్రైవ్ చేస్తున్నాం కదా, సో సమ్మర్లో వర్షాలు ఏందని నేను నార్మల్గా తీసుకున్నాను. సో ఇది కానీ తెలుసుంటే అసలు రెయిన్ కోట్ వేసుకొచ్చుకునేవాడిని. సో మరి నా బ్యాగేజ్ చాలా ఎక్కువ తెచ్చుకున్నాను బట్టలు, అంటే ఎక్కువ రోజుల ట్రిప్ కాబట్టి మళ్ళీ రెయిన్ కోట్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుద్ది లగేజ్ అని నేను తెచ్చుకోలేదు. సో తెచ్చుకొని ఉండాల్సింది నేను. సో ఇంకా ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఉన్నాము. సో సిచ్యువేషన్ వెరీ బ్యాడ్గా ఉంది. ఏదన్నా రెయిన్ కోట్ అయినా కొనుక్కోవాలి, ఇంకా ఊటీలోనే తీసుకుందాం. సో గైస్ ఇప్పుడే వాన లైట్గా తగ్గింది. సో దాని నుంచి కొంచెం ముందరికి వెళ్దాను బయలుదేరాను. సో అయినా కానీ చినుకులు తగ్గలేదు, లైట్గా చినుకులు పడతానే ఉన్నాయి. సో 2:30 గంటల నుంచి నేను ఆడే ఉన్నాను. సో నేను టైం చూసుకున్నాను, ఇప్పుడు టైం వచ్చేసి ఇదిగో 4:22 టైం ఇప్పుడు. అండ్ నేను ఆడికి వచ్చింది 2 గంటలు అయింది. నేను కరెక్ట్గా ఆడికి వచ్చాక 2 అయింది. సో మనం ఆడ హోటల్లో బయలుదేరేది 11 అయింది. సో ఆడికి వచ్చాక 2 అయింది నాకు టైము. అండ్ ఇప్పుడు టైం చూసుకుంటే 4:22. సో 2:30 గంట ఒక్కనాటి వాన కాదు, చిన్న వాన వల్ల ఇప్పుడైతే. సో చూడు ఇప్పుడు కూడా ఇంకా వాన పడతానే ఉంది, లైట్గా ఉంది. సో మనమైతే ఇంకొంచెం ముందరికి వెళ్ళాడని ఆగదాము. సో విపరీతంగా చల్లేస్తుంది, ఇందాక తడిసాడు బాగా. ఇప్పుడు ఈ బైక్ తగులుతూ ఉంటే ఆ గాలి ఫేస్కి తగులుతా అండి, ఈ టీషర్ట్కి తగులుతూ ఉంది. ఒక్కనాటి చలి ఇట్లేదు, విపరీతంగా చలేస్తుంది ఈ స్వెటర్ వేసుకున్నా కానీ. అవి చూడండి ఒకసారి ఎన్ని మౌంటైన్స్ అయ్యి. సో మనం వాడి దాకా వెళ్తాము, చూడండి అదే మనం వెళ్ళే రూట్లో అన్ని తగులుతాయి ఆ మౌంటైన్స్ అన్ని చూస్తుంటే. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ ఈ వానలో ఈ మౌంటైన్స్ మీద బైక్ రైడ్ అంటే ఇది కదా మనం కోరుకునేది. అండ్ ప్రజెంట్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో నేను ఒక్కడినే వచ్చాను కాబట్టి మరీ ఎక్కువ ఫోటోషూట్ ఏం పెట్టుకోలేదు. ఎవరైనా నాతో ఒక 2-3 కానీ వచ్చుంటాం మేము. సో ఫోటోషూట్ పెట్టుకునే వాళ్ళం ప్రతి ప్లేస్లో. సో ఒక్కడిని వచ్చారు కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. అండ్ నా ట్రైప్యాడ్ కూడా ఇంటి దగ్గర పెట్టి వచ్చాను. ట్రైప్యాడ్ తెచ్చుకోమన్నా కానీ బాగుండేది. సో హెవీ లగేజ్ అవద్దని నేను తెచ్చుకోలేదు. సో టెంట్ తెచ్చుకున్నాను. అండ్ మనం వేగమాన వెళ్ళినప్పుడు మాత్రం వేగమానలో నైట్ కంపల్సరీ ఆడ అప్పులిప్పిని ఒక టాప్ స్టేషన్ ఒకటి ఉంటుంది. అప్పులిప్పిని టాప్ స్టేషన్లో ఖచ్చితంగా మనం నైట్ క్యాంపింగ్ చేయాలి అలోన్గా. సో చాలా బాగుంటుంది అక్కడ, నాకు భలే ఇష్టం. లాస్ట్ టైం సౌత్ ఇండియా రైడ్ వేసినప్పుడు భలే ఉండింది అక్కడ. సో ఒంటరిగా మౌంటైన్స్ పైన భలే ఉంటుంది. సో గైస్ చూస్తున్నారు కదా, అండ్ ఇది వచ్చేసి బందిపూర్ టైగర్ రిజర్వాయర్ అంట. అండ్ సఫారీ బుకింగ్కి అయితే ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళాలంట. సో సఫారీ బుక్ చేసుకుందామా మనం ఊటీకి వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంది. అండ్ ఇది వచ్చేసి బందిపూర్ టైగర్ రిజర్వ్, అండ్ ఇదంతా కర్ణాటక. సో వీళ్ళు టోటల్గా 50 years నుంచి ఇలాగా సఫారీ సర్వీస్ ఇస్తూ ఉన్నారంట. సో టైగర్స్ కనపడతాయి లేవు అనిపిస్తూ ఉంది. సో ఒకసారి మనం వెళ్ళి కనుక్కొద్దాం ఎంత ఉందో ఏమో. అండ్ ఎన్ని గంటలకు తీసుకెళ్తారో ఎంతసేపు చెప్తారో మనం కనుక్కుందాము. కనుక్కొని తర్వాతే వెళ్దాం మనం. సో మనం అయితే ప్రజెంట్ బందిపూర్కి యువతలే ఉన్నాము. బందిపూర్ దగ్గర కూడా వెళ్ళలేదు. మనం ఇప్పుడు ఒకసారి కనుక్కొచ్చుకుందాము. అండ్ సఫారీ ఎంత చెప్పు ఉంటుంది, ఎంత జర్నీ చేయాలని. సో వీళ్ళు డీటెయిల్గా చెప్తారు అనుకుంటా. హాయ్ గైస్, సో చూస్తున్నారు కదా మనం ప్రజెంట్ అయితే ఈ బందిపూర్ సఫారీ దగ్గర ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి బందిపూర్ టైగర్ సఫారీ ఇది. సో ఇప్పుడే నేను లోపలికి కనుక్కొచ్చాను. సో ఏంటంటే మనం బస్సుకి కానీ వెళ్ళాలనుకుంటే మాత్రం 650 అవుతుందంట పర్ హెడ్కి. సో ఇదంతా టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 1.5 hour ఉంటుందంట. అండ్ 90 minutes. ఈ 90 minutesలో బై లక్ మీకు యానిమల్స్ కనపడితే కనపడవచ్చు, లేకపోతే లేదంటున్నారు. అంటే ఆడ ఆ ఎలిఫెంట్స్ లేకపోతే ఏమైనా డీర్స్ ఇలాంటివి కనపడతాయా లేదని కన్ఫర్మ్గా చెప్పట్లేదు. బై లక్ మీ లక్ ఉంటే కనపడవచ్చు, లేకపోతే లేదని చెప్పారు. అండ్ లాస్ట్ టైం అయితే అసలు ఒక్కరోజు కనపడలేదంట, టైగర్ కనపడలేదంట, అండ్ ఎలిఫెంట్స్ ఏం కనపడలేదంట.
సో మీ లక్ వల్ల ఉంటాయి బ్రదర్ అని చెప్పాడు. సో బస్కి అయితే 650 అంట, లేదా జీప్స్ ఉన్నాయి. ఒక జీబీని మనం నలుగురు అయితే షేర్ చేసుకోవచ్చు అంట, 8000 అవుద్దంట. సో ఒకరైనా కానీ 8000 అంట, నలుగురైనా 8000, ఒకరైనా 8000 అంట. సో మనం ఈ బందిపూర్లో అంత వద్దులే అని చెప్పి, అండ్ తెప్పకాడు అని ఒక ఎలిఫెంట్ క్యాంప్ ఒకటి వస్తుంది, ఆడ కూడా సఫారీ ఉంటుందంట. సో ఆడ చేద్దామని ఆడికి వెళ్తున్నాను. సో మనం గమ్మాన్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అయింది. మనం 6 గంటలకల్లా ఆడికి వెళ్ళిపోవాలి, బోర్డర్ దాటాలి. ఈ బందిపూర్ దాటిన తర్వాత, బోర్డర్ దాటిన తర్వాత మధుమలై టైగర్ రిజర్వ్ వస్తుంది. సో అది మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ గవర్నమెంట్ సఫారీ ఉంటాయి, అవి ఇంకా ప్రైస్ కూడా తక్కువ. అండ్ కన్ఫామ్గా ఎలిఫెంట్స్ మాత్రం కన్ఫామ్ కనపడతాయంట. తెప్పకాడు అని ఒక ఏరియా వస్తుంది, ఆడ మాత్రం ఎలిఫెంట్స్ క్యాంపే ఉందంట. సో ఆడ మాత్రం కన్ఫామ్ కనపడతాయి, ఆడ ట్రై చేయమన్నారు. సో మాకు తెలిసిన బ్రదర్ ఉంటే ఆ బ్రదర్ చెప్పాడు, అండ్ ఆడ కన్ఫామ్ కనపడితే ఆ ట్రై చేయని. అండ్ మసీనా కూడా నైట్ స్టే చేయాల్సి వస్తుంది. సో మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం, మళ్ళీ వాన్ స్టార్ట్ అవుద్దామో, మళ్ళీ టైం లేదు మనకి ఎక్కువ. మనం ఈ బందిపూర్ దాటేయాలి నైట్ కల్లా, అండ్ ఈ 6 o'clock కల్లా దాటేయాలి. సో ఇక్కడ నుంచి అయితే మనం ఈ సఫారీ క్యాన్సిల్ చేసుకున్నాము, నెక్స్ట్ మధుమలై సఫారీలో చేద్దాము. ఓకే, మనం అయితే ఇక్కడ నుంచి బైక్ స్టార్ట్ చేసేద్దాం. సో వెల్కమ్ టు బందిపూర్ అంట. మనం బందిపూర్లోకి ఎంటర్ అయినట్టున్నాము. సో ఇక్కడ అంతా అడవిలో ఉంది ప్రాంతం అంతా. సో అంతా చూడండి సెట్టింగ్ ఎలా ఉందో. టైగర్ కనపడే బాబు, ఒక టైగర్. ఈ జింకలు మళ్ళీ ఎక్కడ జింకలు వచ్చి ఇటు సైడ్ చూడండి ఒకసారి. ఇన్ని జింకలా? అటు చూడండి ఒకసారి, ఇన్ని జింకలు ఉన్నాయి ఇక్కడ. ఓ ఇంత పక్కనే అయ్యి. మనం కూడా పక్కన బైక్ ఆపుకొని మనం కూడా ఫోటో షూట్ చేసుకుందాం, ఒక చిన్న షాట్. ఈ జింకలన్నీ క్రాసింగ్ అవుతా ఉన్నాయి, చూడండి ఎన్ని ఉన్నాయో. సో గైస్, ఇన్ని జింకల్ని నేను ఇంత దగ్గరగా అది మన పక్కనే బోన్లో లేకుండా అండ్ లైవ్లో లాగా స్వేచ్ఛగా తిరగడం ఇదే నేను ఫస్ట్ టైం చూడడం. సో నేను ఎక్కడ చూడలేదు జింకల్ని మన పక్కనే ఇలాగా మన పక్కనే క్రాస్ అవుతూ ఉంటే, అండ్ బోన్లు లేకుండా. అండ్ మన ఊర్లో గొర్రెలు మేకలు క్రాస్ అవుతాయి కదా మనతో పాటు. సో అలాగా జింకలు క్రాస్ నేను ఎక్కడ చూడలేదు. సో ఫస్ట్ టైం చూడడం నేను. సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ ఎలిఫెంట్స్ కూడా అలాగే మనం పక్కనే క్రాస్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ టైగర్స్ కూడా మనల్ని ఏం చేయకుండా మన దగ్గరే క్రాస్ అవుతుంటే యానిమల్స్ అన్నీ చాలా బాగుంటుంది, గ్రీనరీ. ఎలిఫెంట్స్ చూడండి. సో గైస్ చూస్తున్నారా ఎలిఫెంట్స్? సో గైస్ చూస్తున్నారా, అడిగోండి ఆడ ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మనం అనుకుంటా ఉన్నాం ఎలిఫెంట్స్ కనపడతాయి లేవా అని. సో ఫైనల్లీ కనపడినాయి, 2 ఉన్నాయి ఇక్కడ. అండ్ ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఎలిఫెంట్స్ కూడా చూసేసాము. నెక్స్ట్ మనం టైగర్స్ చూడాలి, అది ఆడ దగ్గర కనపడితే బాగుండు. మనం అనుకుంటా ఉన్నాం ఎలిఫెంట్స్ కనపడతాయి లేదా అని. సో ఎలాగో కనపడినాయి. సో ఎక్కువ చేపడం ప్రమాదం, అదేమో కోపంగా వచ్చేస్తుంది మనకి. చాలా కోపంగా ఉంది. సో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి చూసాం, ఇక్కడ ఒకటి ఉంది, 2 చూసాం. ఇప్పుడు ఇక్కడే 2 రౌండ్లు వేసాను వాటిని మళ్ళీ షూట్ చేద్దామని. సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది వాటిని చూడడం. సో నెక్స్ట్ మనకి ఇంకేమైనా కనపడితే చూడాలి. ఎక్కువ చెప్పాడు ఉండలేం కాబట్టి. అండ్ మనం కరెక్ట్గా బోర్డర్ దాటి 6 o'clock కల్లా. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంకా బోర్డర్ దాటాలి, లేకపోతే అలౌ చేయరంట నైట్ పూట. అండ్ మచ్చినాగుడికి. అండ్ అందుకని మనం త్వరగా మచ్చినాగుడికి రీచ్ అయిపోవాలి సాయంకాలం కల్లా. సో కైతే పికాక్స్. సో పికాక్స్ చేస్తున్నాయి కదా, పక్కనే 3 ఉన్నాయి ఇక్కడ పికాక్లు. అండ్ నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో పైన కూడా ఉన్నట్టున్నాయి పికాక్స్. పైన కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే 3 ఉన్నాయి పికాక్స్.
సో ఈ చిన్న ఇవి వచ్చేసి పెట్టలు అంటారు కదా అవి. అండ్ మనం మాత్రం ఇటు సైడ్ వెళ్ళాలి, స్ట్రైట్కి వెళ్ళకూడదు. ఇది ఇక్కడ వచ్చేసి డివైడ్ అవ్వద్ది, అది వచ్చే వాళ్ళకి ఇది వెళ్ళే వాళ్ళకి. అండ్ ఇప్పుడు వరకు అయితే నెమ్మలను కూడా చూసి అసలు నేను అనుకోలేదు నెమ్మలు ఉంటాయని అసలు అనుకోలేదు. పై టాప్లో ఆడే ఉంది అక్కడ. ఎనిమల్స్ ఇన్సైడ్ ఎనిమల్స్ ఇన్సైడ్. ఓకే సో నేను చెప్పాను కదా ఎలిఫెంట్ అక్కడ బైక్ పైకి వచ్చేస్తున్నాను, వీళ్ళ బైక్ పైకే వచ్చేస్తున్నాను ఎలిఫెంట్. సో వాళ్ళు ఉండి అండ్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీస్తున్నారు. సో దానివల్ల అది ఎలిఫెంట్ దగ్గరికి వచ్చేస్తుంది, అంటే కోపం వచ్చినట్టు దానికి. సో అప్పుడు నాకు అర్థమైంది మనం బైక్ మీద ఉన్న వాళ్ళు మాత్రం దాని దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయకూడదని. సో అంటే దాని దగ్గరికి వెళ్ళి బైక్ మీద రోడ్డు పక్కన ఆపుకొని అది పక్కనే మేస్తూ ఉంది. సో మేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఇద్దరు ఫోటోలు చేస్తున్నారు. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే సో బైక్ మీద ఉన్నప్పుడు ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయకూడదని. సో కార్లో ఉన్నప్పుడు అయితే పర్లేదు, మనకు కార్ ఉంటుంది కదా సేఫ్టీగా. సో అప్పుడు నాకు అర్థమైంది అది బైక్ మీద ఉన్నప్పుడు మాత్రం ఎలిఫెంట్ జోలికి వెళ్ళకూడదు. సో గైస్ మనం అయితే ఇప్పుడు కర్ణాటక స్టేట్ నుంచి తమిళనాడులోకి ఎంటర్ అయిపోతున్నాము. సో చూస్తున్నారు కదా ఇది కర్ణాటక. అండ్ ఆ బ్రిడ్జి దాటామంటే తమిళనాడులోకి ఎంటర్ అయిపోయినట్టే. సో మనం ఇప్పుడు ప్రజెంట్ బందీపుర టైగర్ రిజర్వ్ నుంచి మధుమల టైగర్ రిజర్వ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. అండ్ మనకి ఎంటర్ అయిపోతుంటే మంకీ చూడండి, మంకీస్ కనపడ్డాయి. సో నీలగిరి డిస్ట్రిక్ట్ బోర్డర్ అంట, నీలగిరి డిస్ట్రిక్ట్ బోర్డర్. సో ఇది వచ్చేసి తమిళనాడు. సో గైస్ మనం తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాం. సో ఇది మధుమల, ఇక్కడ మధుమల టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మధుమలై టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. ఇప్పుడు దాకా మనం బందీపూర్లో ఉన్నాము, ఇప్పుడు మధుమలై టైగర్ రిజర్వ్లో ఎంటర్ అయ్యాం. సో ఏడ కూడా మళ్ళీ అన్నీ చూడాలి, అంటే జింకలు, ఎలిఫెంట్స్, పికాక్స్ అన్నీ కనపడాలి. చాలా బాగుంటుంది. అన్నాడా లేదో అప్పుడే జింకలు అయ్యి ఏది మన నోటి వాక్కి ఇలా ఫలిస్తుంది. సో చూడండి జింకలు ఎన్ని ఉన్నాయి, ఏడు కూడా 100కు పైగా ఉన్నాయి జింకలు. చాలా ఉన్నాయి కృష్ణ జింకలు, అన్ని రకాల జింకలు ఉన్నాయి ఇక్కడ. సో మనం మైసూర్ జూలో చూసిన జింకలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో చూడండి ఇన్ని జింకలు ఉన్నాయా. ఇది వచ్చేసి మధుమలాయి. అండ్ ఇంకా ఏదైనా ఉన్నాయని చూద్దాము. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పటి వరకు అన్నీ చాలా వరకు చూసాము. నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్దాం. మనం మధుమలకి అయితే రీచ్ అయ్యాము. అటు చూడండి ఎలిఫెంట్ ఉంది. మనం అనుకుంటానే ఉన్నాము జింకలు, ఎలిఫెంట్స్ అండ్ మనకి కర్ణాటకలో కనపడ్డాయి అది బందీపూర్లో. సో ఇప్పుడు వచ్చేసి మనం మధుమలకి వచ్చాము. ఇక్కడ కనపడతా లేవనుకున్నాము, ఇంత జింకలు కనపడ్డాయి. ఇప్పుడు చూడండి ఊర్లోనే జరుగుతుంది. నేను కదా ఇది మధుమలై ఊరు, అండ్ ఈ ఊర్లోనే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఇది మసీనా గుడి అంట. మ్యాప్ ఎంత తప్పు చెప్తున్నా. సో మనం ఇట్టే వెళ్ళాలి. సో మనం మసీనా గుడికి వెళ్ళాలి కదా, ఇట్టే వెళ్ళాలి. అండ్ ముందర నుంచి కూడా వెళ్ళొచ్చు. సో గైస్ మనం మైసూర్ నుంచి అయితే ఇటు సైడ్ నుంచి మైసూర్కి. అండ్ ఇది వచ్చేసి మధుమల ఏరియా ఇది. అండ్ మధుమల ఊరు ఇది. అండ్ ఇటు సైడ్ వెళ్ళామంటే ఊటీకి వెళ్ళొచ్చు. అండ్ మనం ఏంటంటే మసీనా గుడి నుంచి వెళ్ళాలి కాబట్టి ఇటు సైడ్ వెళ్ళాలి మసీనా గుడికి. అండ్ అటు చూడండి స్ట్రైట్కి వెళ్తే మైసూరు, అండ్ మసీనా గుడికి మాత్రం ఇటు యారో మార్క్ చూపిస్తుంది, ఇటు సైడ్ వెళ్ళాలంటే. అండ్ మసీనా గుడికి వెళ్ళాలి. అండ్ మసీనా గుడి నుంచి అయితే చాలా బాగుంటుంది. సో మనమైతే ఇప్పుడు ఈ మధుమల నుంచి మసీనా గుడికి స్టార్ట్ అయ్యాము. దాని మార్గం చూడండి, నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మార్గంలో బైక్ రైడ్ అంటే. ఇలాంటి ఫారెస్ట్లో నాకు చాలా ఇష్టం బైక్ రైడ్ చేయడం. చూస్తున్నారు కదా అంతా గ్రీనరీ, అంతా నేచర్, అంతా మౌంటైన్స్. ఇప్పుడు కొంచెం ముందు మసీనా గుడి వెళ్తున్నప్పుడు రోడ్డు ఉంటుంది, అంతా ఘాట్ రోడ్ సెక్షన్ అంతా నాటిగా ఉండదు. క్యాటస్య పిక్చర్ కన్నా కొట్టుకోవచ్చు మనం. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఎంత కూల్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఇది చూడండి
వైల్డ్ యానిమల్స్ అండ్ బఫెలోస్ ఉంటుందా, ఆ బఫెలోస్ అయ్యి చూడండి. అండ్ వాటిని ఆఫ్రికన్ బఫెలోస్ అంటారు. సో ఇవి కూడా కనపడ్డాయి మనకి. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఈ కనపడడం వల్ల. అండ్ వైల్డ్ బఫెలోస్ అంటారు వీటిని. అండ్ వీటిని ఊటీలో ఎక్కువగా ఉంటాయి. ఇవి కొంచెం వైల్డ్గా ఉంటాయి. అండ్ వాటి దగ్గరికి మాత్రం అసలు వెళ్ళకూడదు, పొడి చేస్తాయి. సో చూస్తున్నారు కదా ఎన్ని బఫెలోస్. ఇన్ని బఫెలోస్ చూస్తానని అసలు అనుకోలేదు. సో టోటల్ వచ్చేసి 6 దాకా ఉన్నాయి. అలా నెమలు ఉంది అక్కడ. అదిగో ఆ చెట్టు మీద నెమలు ఉంది. బాబోయ్ ఎన్ని చూస్తానని అసలు అనుకోలేదు. అది పెట్టది. అండ్ చూడండి పుంజది నాకు ఈకలు ఉన్నాయి. అది నెమ్మలి పింఛం వెప్పద్ది. సో ఆ నెమ్మలు వచ్చేసి ఆడుంది నెమ్మలి. ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతూ ఉంది, మనం ఎక్కువ అక్కడ వెయిట్ చేయలేము. సో ఇది మాత్రం చాలా బాగుంది. ఇలాంటి వైల్డ్ యానిమల్స్ మనం పక్కనే చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా ఏం కనపడతాయా. సో చూడండి బఫెలోస్ పక్కన ఇంకా దగ్గరగా ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ బఫెలోస్. ఎన్ని ఆఫ్రికన్ బఫెలోస్ అంటారు. అండ్ ఎన్ని ఇలాంటి ఫారెస్ట్ రేంజ్లో ఉంటాయి, చాలా ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్దాం. సో ఈ పైకి ఆట వస్తాను భయంగా ఉంది. సో ఇక్కడ ఈ కొండ మార్గం, ఈ వాల్పారా, ఈ రూట్లో ఈ ఊటీ వాల్పారా ఇదంతా పిచ్చలుగా ఉంటుంది. ఈ ఊటీకి వెళ్ళే రూట్ కానీ వాల్పారాకి వెళ్ళే రూట్ కానీ ఈ రూట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే వీటిని హెవెన్స్ అంటారు. మౌంట్ ఎవరెస్ట్ అంటారు కదా. అండ్ హిమాలయ పర్వతాలు ఉన్నట్టున్నాయి. అంతా గ్రీనరీ. పొగ చూడండి, ఆ పొగ మంచులు మూవ్ అవుతూ ఉన్నాయి. సో మనం ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి మసీనాగుడే. అండ్ మసీనాగుడిలో ఉన్నాము. అండ్ నైట్ ఎక్కడ ఉందామా లేకపోతే ఊటీకి వెళ్ళిపోదాం అర్థం కావట్లేదు. సో మనం కుదిరితే ఎక్కడ ఉందాం లేకపోతే ఊటీకి వెళ్ళిపోదాము. అండ్ ప్రజెంట్ అయితే నేను ఈ వ్యూ నాకు నచ్చింది బాగా చూడడానికి. ఇటు వచ్చాను, నా బైక్ అక్కడ పెట్టుకున్నాను. సో ఈ వ్యూస్ వస్తుంటే కొండని మనం ఎక్కాలి, ట్రెక్కింగ్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంది. సో అంత పెద్ద కొండని మనం ట్రెక్కింగ్ చేసి ఎక్కామంటే బాబాయ్ ఎంత బాగుంటుందా. సో కాకపోతే చాలా రిస్క్, చాలా డేంజరు. అలాంటి మౌంటైన్స్ని అలోన్గా ఎక్కాలన్నా ట్రెక్కింగ్ చేయాలన్నా సో దానికి ఒక ట్రైనింగ్ ఉండాలి, ఒక ఎక్విప్మెంట్ ఉండాలి ట్రెక్కింగ్ చేయాలంటే అలాంటి మౌంటైన్స్ని. సో మన దగ్గర ఏం లేకుండా ఎక్కడం చాలా రిస్క్, చాలా కష్టం. సో నాకైతే చాలా ఇష్టం ఇలాంటి ట్రెక్కింగ్ చేయాలన్నా, ఇలాంటి ఎక్కాలన్నా, ఎక్స్ప్లోర్ చేయాలన్నా. సో ప్రజెంట్ అయితే మనం మసీనాగుడిలో ఉన్నాము. అండ్ నెక్స్ట్ మనం ఊటీకి రీచ్ అవ్వాలి. సో ఇదే చిన్న కన్ఫ్యూజన్, ఊటీకి వెళ్తామా లేకపోతే మసీనాగుడిలోనే ఉంటామా అని. సో ఇదైతే మనం చూసేసాము, ఇంత పెద్ద లొకేషను. అండ్ నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్దాము. నేను డ్రోన్ షాట్ తీద్దాం అనుకున్నాను, కాకపోతే వాన పడుతుందని డ్రోన్ షాట్ తీయలేకపోతున్నాను. సో ఏదన్నా వాన లేని చోట అయితే కొంచెం బాగుంటుంది. లేదా డ్రోన్ తడిసిందంటే 150,000 నెలలో పోసినట్టు అవద్ది. సో మనమైతే ఏదన్నా హోటల్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా కొంచెంసేపు పొయ్యి మంటేస్తుంటే చలి కాసుకోవాలి, ఏమన్నా టిఫిన్ చేద్దాం. సో గైస్ ఫుల్ చలేస్తుంది, అందుకని ఇప్పుడే హోటల్కి వచ్చి వేడి బజ్జీ తీసుకున్నాను. అండ్ ఇవి చాలా వేడిగా ఉన్నాయి, కాలిపోతున్నాయి. సో ఇంత చలిలో మిరపకాయ బజ్జీ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ అయితే హైలైట్. ఈ చలిలో మిరపకాయ బజ్జీ తింటా ఉంటే వేడి మిరపకాయ బజ్జీ చాలా బాగుంటుంది. సో అందుకని మిరపకాయ బజ్జీ తీసుకున్నాను. చాలా వేడిగా ఉంది, చాలా స్పైసీగా ఉంది. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఈ వెదర్కి ఇదే బాగా కాంబినేషన్, హైలైట్. అని మనం తినేసి ఏదన్నా హోటల్ ఉంటే హోటల్లోకి వెళ్ళేసి రెస్ట్ తీసుకుందాం నైటు. రేపు ఉదయం మనం ఊటీకి బయలుదేరుతాం. సో మనమైతే ఇప్పుడు తినేసి హోటల్కి వెళ్దాం. సో గైస్ నేనైతే ఈ మసీనాగుడిలోనే ఒక రూమ్ తీసుకొని రూమ్లోకి వచ్చేసాను. సో ఏంటంటే ఇక్కడ నైట్ అయిపోయింది, నైట్ 8 అయ్యింది. సో ఈ టైం మనం ఊటీకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ 1.5 hours జర్నీ పడుతుంది బైక్ మీద. అదంతా ఘాట్ రోడ్ సెక్షనే. సో ఈ రిస్క్ ఎందుకంటే నైట్ పూట ఎందుకు డ్రైవ్ అని వైల్డ్ యానిమల్స్ అన్నీ ఎక్కువ తిరుగుతుంటాయంట. ఏనుగులు కానీ అండ్ జింకలు కానీ
అండ్ ఎలుగుబంట్లు కానీ అన్నీ ఎక్కువగా తిరుగుతుంటాయి నైట్ పూట. అందుకని ఎందుకు రిస్క్ అని నేను రూమ్ తీసుకున్నాను. సో ప్రజెంట్ అయితే రూమ్కి వచ్చున్నాను. అండ్ ఇది ఒక రిసార్ట్ లాగా ఉంటుంది. సో ఇదేంటంటే రిసార్ట్లు ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఈరోజు అండ్ గెస్ట్ని ఇక్కడ. సో అంతా ఖాళీగా ఉంది, ఈ రిసార్ట్ అంతా మందే ఈరోజు. సో ప్రజెంట్ అయితే నేను రూమ్కి వచ్చేసాను మసీనగర్లో. అండ్ రేపు ఉదయాన్నే మనం నుంచి స్టార్ట్ అవుతాం. సో ఇప్పటికే వీడియో బాగా లెంతీగా ఉంది, అందుకని ఇంతవరకు ఒక వీడియో చేసి రేపు ఊటీకి మనం రీచ్ అయ్యేది మసీనగర్ నుంచి ఊటీకి, అది సపరేట్ వీడియో చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఎంతలో స్టాప్ చేసేద్దాము. ఒకసారి మీకు ఈ రిసార్ట్ చూపిస్తాను. అండ్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మసీనగర్లో ఇక్కడ డౌన్, చాలా వరకు డౌన్ అవ్వాలి, ఆ డౌన్లో ఉంటుంది ఈ రిసార్ట్. అండ్ చూపిస్తాను ఎలా ఉంది ఇది ఒకసారి. నా బైక్ ఆడ పార్క్ చేస్తున్నాను. ఇది రిసార్ట్ బయట వ్యూ. అండ్ ఈయన వచ్చేసి నారాయణ అన్నని ఒంగోలు దగ్గర అంట. అండ్ ఈ అన్న నాకు హోటల్ చూపించాడు, మనకు తెలియదు అసలు దీని గురించి. సో ఇక్కడ తెలుగుడు ఈయన ఒక్కడే తగిలాడు నాకు, ఇంకెవ్వరు లేరు ఇక్కడ. సో ప్రజెంట్ అయితే మనం హోటల్ బయట ఉన్నాము. ఇదొక రూము అండ్ అదొక రూమ్ ఉంది, 2 రూమ్లో ఉన్నాయి దీంట్లో. ఆ రూమ్లో ఎవరు లేరు, ఇది మన రూమ్ ఇది. సో రూమ్ పర్లేదు, బాగానే ఉంది. డబల్ బెడ్ ఇచ్చాడు అండ్ నా లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకున్నాను. సో చూసారు కదా, ఇది టుడే నైట్ అయితే నా సిచ్యువేషను. ఫుల్ వాన తడుచుకుంటూ వచ్చాను. సో టుడే వీడియోలో వచ్చేసి ఏనుగులు, జింకలు అండ్ నెమళ్ళు అండ్ ఈ ఆఫ్రికన్ బర్రెలు అంటారు, ఆఫ్రికన్ బఫెలోస్ అంటారు, అడవి బర్రెల్ని అన్నిటిని చూపించాను. సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఈ రోడ్లో రైడ్ చేయడం, బైక్ రైడు. ఇంకా డే టైంలో వాన లేకుండా ఉంటే ఇంకా భలే ఉండేది. అండ్ అప్పటికి చాలా వరకు చూశాను, వెయిట్ చేశాను. ఆడ మనము గుండ్లపేట దాని అవతల ఒక 2.5 గంట ఆగిపోయాను నేను, ఫుల్ వాన పడుతుండేకి. సో అడగానే వాన పడకుండా ఉంటే భలే ఉండేది ఇంకా రైడ్. సో వాన పడడం వల్ల కొంచెం ఆగతా వస్తా అండ్ ఈ చినుకులు రావడం వల్ల మీకు సరిగ్గా చూపించలేకపోయాను. సో వాన పడడం వల్ల అనుకుంటే ఆ జంతువులు కూడా బయటకు వచ్చింది, అది అంత సామాన్యంగా బయటకు రావాయి. సో నాకైతే ఫుల్ హ్యాపీ. అండ్ నా బైక్ వెళ్ళేటప్పుడు పక్కనే ఉన్నాయి, చాలా పక్కనే ఉన్నాయి, చాలా దిక్కలు కనపడ్డాయి. జింకలు అయితే ఒక 10-15 చోట్ల కనపడ్డాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ రేపు ఉదయం మనం ఎక్కడి నుంచి ఊటీ బయలుదేరేటప్పుడు ఆ వీడియోలో కూడా కనపడతాయి అనుకుంటాను. ఇక్కడ చాలా తిరుగుతుంటాయంట. సో మనకు వీలైతే ఎక్కడి నుంచి సఫారీ కూడా చేద్దాం ఒకటి. సో టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంతటితోటి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.